నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. గడిచిన కొంతకాలంగా పెరగడమే తప్ప తగ్గింపు లేకుండా పైపైకి ఎగబాకిన పెట్రోల్ ధరలు ఈ నిర్ణయంతో కాస్త కిందకు దిగాయి. అయితే కేంద్రం బాటలోనే దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పన్నులు తగ్గించాలని నిర్ణయించాయి. అయితే పెట్రోల్పై ₹5, డీజిల్పై ₹10 చొప్పున చేసిన ఈ తగ్గింపుతో సామాన్యులకు కలిగే ఉపశమనం ఎంత? అసలు ఇటీవల కాలంలో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత మేరకు పెరిగాయి, ఇప్పుడు తగ్గింది ఎంత? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఎస్ అనంత్ గారు, ప్రముఖ పన్నుల రంగం నిపుణులు. నమస్తే అండి అనంత్ గారు. అట్లాగే డాక్టర్ బిఎన్వి పార్థసారథి గారు, ప్రముఖ ఆర్థిక రంగ పరిశోధకులు. నమస్తే అండి పార్థసారథి గారు. నమస్కారం అండి. ముందుగా అనంత్ గారు, సార్, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై ₹5, డీజిల్పై ₹10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. అయితే పెట్రోలియం ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తగ్గింపుతో ఎంత మేర ఊరట కలగనుందండి? నిజంగా సామాన్యుడు ఇన్ని రోజులు పడ్డ ఈ బాధలతో ప్రస్తుతం సామాన్యుడు సంబరాలు చేసుకోవచ్చు అంటారా తగ్గించిన ఈ ధరలతో? ఒకటండి, సంబరాలు చేసుకోవచ్చా లేదా అనేది సామాన్యుడి ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది. నా అభిప్రాయం అయితే మాత్రం గత 18 నెలలు 20 నెలల్లో కనుక మనం చూసుకున్నట్టయితే పెట్రోల్కి వచ్చేటప్పుడు కల్లా సుమారు ₹36 ఎంతో పెరిగింది, ₹35 చిల్లర పెరిగింది. డీజిల్కి వచ్చేటప్పుడు కల్లా ₹26.5 ఎంతో పెరిగింది. సో దాంట్లో డీజిల్ ₹10 తగ్గించి పెట్రోల్ ఒక ₹5 తగ్గి ప్లస్ స్టేట్స్ అన్ని కలిపితే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ తగ్గినాయి, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ తగ్గినాయి. సో అది ఓవరాల్ గా అయితే మాత్రం ఏదో అసలు లేని దానికన్నా ఎంతో కొంత మేలు అనే లెక్కలోనే చూసుకోవటం తప్ప దానివల్ల మనకు వచ్చిన బెనిఫిట్ అనేది మనం చెప్పుకున్న దానికన్నా చాలా తక్కువ ఉంటుందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ చివరికి ఈ కొన్ని నెలలు మిగిలిన దాంట్లో గవర్నమెంట్ కి నష్టపోయే, సెంట్రల్ గవర్నమెంట్ నష్టపోయే ఆదాయం ఎంత ఉంటుందంటే సుమారు ఒక 40,000 కోట్లు అంటున్నారు. సో స్టేట్స్ అవన్నీ కలిపితే గనక మొత్తం మీద మన ఎకానమీకి ప్రజలకి మిగిలింది ఒక 1,00,000 కోట్లు అని అంటున్నారు. కానీ ఈ 1,00,000 కోట్ల మేర వాళ్ళు ఇప్పుడు దాకా గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ వసూలు చేస్తా వెళ్ళింది మాత్రం వాళ్ళు తీసుకున్న దాంట్లో జనాలకి మళ్ళీ బెనిఫిట్ కలిగించింది మాత్రం చాలా తక్కువ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ మూలాన ఎంతైతే ట్యాక్సెస్ అనేది పిండేశారో అది ఎకానమీకి అంత కన్జంప్షన్ చాలా హాని చేసిందని నేను అభిప్రాయపడుతున్నాను. 1,00,000 కోట్లు ప్రతి సంవత్సరం, దట్ ఎస్పెషల్లీ 2017-18 తర్వాత నుంచి విపరీతంగా పెరిగింది. మామూలుగా 2014-15 కి 17-18 కి చూసుకుంటేనే డబుల్ ట్యాక్స్ వసూలు చేశారు. అక్కడి నుంచి కనుక చూసుకున్నట్టయితే దాదాపు ఇంకో 50% పెరిగింది. అంటే మనం ఎంత పెరిగిందని అంటే సుమారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ 2014-15 సంవత్సరంలో 2.86 లక్షల కోట్లు ట్యాక్స్లు వసూలు చేస్తారు. రకరకాల ట్యాక్స్లు, 9 రకాల ట్యాక్స్లు ఉన్నాయి పెట్రోల్ అండ్ డీజిల్ ప్రొడక్ట్స్ మీద. ఏది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ మళ్ళీ వేరు, అది లెక్కేసుకుంటే. సో ఈ 9 ప్లస్ ఇంకో 2 రకాల ట్యాక్స్లు కనుక లెక్కేసుకుంటే సుమారు 11 రకాల ట్యాక్స్లలో 2.86 లక్షల కోట్లు 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్టేట్స్ అండ్ సెంటర్ కలిపి 6,37,000 కోట్లు వసూలు చేసినాయి. దాంట్లో ఇప్పుడు ప్రజలకి ఎంత రాయితీ ఇస్తానంటున్నారంటే పోయిన సంవత్సరం మీద చూస్తే 1,00,000. ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది, ఫస్ట్ క్వార్టర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వెబ్సైట్ ప్రకారం ఇచ్చిన స్టాటిస్టిక్స్ అండి, ఇవన్నీ కూడా నా సొంతవి కాదు, లేకపోతే న్యూస్ పేపర్లు కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,42,000 కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత నుంచి మనకి ట్యాక్స్ పెరిగింది. ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ లో ఏంటంటే యాడ్ వాల్యూమ్ బేసిస్ మీద ట్యాక్స్ పడతాయి. అంటే పెరుగుతా ఉన్న కొద్దికి ట్యాక్స్ పెరుగుతా ఉంటుంది, ప్రైస్ పెరుగుతా ఉన్న కొద్దికి. సో ప్రైస్ పెరిగిన మాట వాస్తవమే కానీ బట్ ఇంత ట్యాక్స్ మనకి ఎంత పెరగాల్సినంత ప్రైసెస్ అయితే పెరగల. చాలా దేశాల్లో చూసుకుంటే మనకి ట్యాక్స్ చాలా ఎక్కువ కడుతున్నాం. అది కన్జంప్షన్ లో నుంచి మళ్ళీ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. మేము ఆ స్కీమ్ అంటున్నారు, ఈ స్కీమ్ అంటున్నారు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రజలకైతే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. సో దీనివల్ల ప్రజలకి ఉపయోగం అయితే ఉంటుంది, ఎంతో కొంత తగ్గింది. అసలు మరి రోజుకి ₹10 పెంచేసి గత 15 రోజుల్లో పెంచింది, ఇప్పుడు తగ్గించారండి, అంతే, కన్నా వేరే ఏం లేదు. రైట్, ఓకే. పార్థసారథి గారు, కేంద్రాన్ని అనుసరిస్తూ దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగ్గింపు బాటలో నడిచాయి. అయితే మిగిలిన రాష్ట్రాల స్పందన ఎట్లా ఉందండి? అసలు తగ్గింపు సూత్రంలో వాస్తవ పరిస్థితి ఏంటంటారు?
ముఖ్యంగా తగ్గింపు సూత్రంలో వాస్తవ పరిస్థితిని గురించి మనం మాట్లాడుకోవాలంటే నెల క్రితం ఉన్నటువంటి ఈ ప్రైజెస్కి ఇప్పటికీ చూస్తే నిన్న వీళ్ళు ₹5 ₹6 పెట్రోల్కి ₹10 ఎంతో డీజిల్కి తగ్గించామన్నారు. మీరు 4వ తారీఖు అక్టోబర్న ధరలు చూస్తే పెట్రోల్ ₹103 ఉంది, డీజిల్ ₹91 ఉంది. అది ఇవాళ తగ్గించిన ధరల తర్వాత రిడక్షన్ చేసిన తర్వాత ఇంచుమించు అదే స్థాయికి వచ్చాయి. అంటే ఈ నెల రోజుల్లో వాళ్ళు చేసింది ఏంటంటే ఎంతైతే పెంచారో అందులో కొంత తగ్గించి మళ్ళా యథాస్థానానికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ తగ్గుదల అన్నది జస్ట్ కంటి తుడుపు మాత్రమే కానివ్వండి, అసలైన తగ్గుదల కాదు. రెండోది మీరు అడిగినది ఏంటంటే మిగతా రాష్ట్రాలు కూడా వాళ్ళ ట్యాక్స్ను తగ్గిస్తారంటే ఆల్రెడీ కేరళ ప్రభుత్వం చెప్పారు మేము పైసా తగ్గించేటువంటి అవకాశం లేదండి, ఎందుకంటే గత 5-6 ఏళ్లుగా మేము పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు పెంచలేదు. వాళ్ళు అన్నదానంలో ఒక ప్రధానమైన పాయింట్ ఒకటి ఉంది. కేంద్రం మాత్రం ఎలాగ తగ్గించగలిగింది ట్యాక్సెస్ అంటే కేంద్రం వసూలు చేసే ట్యాక్సెస్లో మీకు ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, సెస్ ఉంటుంది. ఈ 3 రకాల కలిపి వాళ్ళు మన పెట్రోల్ మీద డీజిల్ మీద వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం తగ్గించినటువంటి ఈ అమౌంట్ని వాళ్ళు స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీలో తగ్గిస్తారు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి పెద్దగా వాళ్ళకి నష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే సెస్ అలాగే ఉంటుంది, ఎక్సైజ్ డ్యూటీ అలాగే ఉంటుంది. ఈ ఎక్సైజ్ డ్యూటీలో ఉన్నటువంటిది రాష్ట్రాలతో వాళ్ళు షేర్ చేసుకునేటువంటిది ప్రస్తుతం ఉన్న ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం 41%. మీరు 4-5 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఈ వాటాల నిష్పత్తిని ఇప్పటికీ మనం తీసుకుంటే ఏమైందంటేనండి, ఇప్పుడు మనకి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి కేంద్రం ఏం చేసిందంటే స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని సెస్లోనూ విపరీతంగా పెంచారు. ప్లస్ దానికి ఉదాహరణకి మీరు ఏప్రిల్ 2017లో పెట్రోల్ మీద 44% ట్యాక్స్ విధించింది కేంద్రం. సెంటర్ వాళ్ళు సెస్ మీద 56% తీసుకున్నారు. అదే మీరు ఫిబ్రవరి 2021కి వచ్చేసరికి ట్యాక్స్ 4% వసూలు చేశారు, సెస్ 96% వసూలు చేశారు. ఈ సెస్ మీద వీటి మీద వాళ్ళు కేంద్రం రాష్ట్రాలతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కేవలం ట్యాక్స్లో వాటాలు మాత్రం 41% షేర్ చేస్తారు. అందువల్ల వీళ్ళు తగ్గించింది వాళ్ళకి పెద్దగా నష్టం కలిగించకపోవచ్చు కానివ్వండి, అదే తగ్గుదలని మన రాష్ట్రాల నుంచి కూడా ఆశించాలంటే అది మనకి ఆశాజనకం కాదు. ఎందుకంటే మీరు కేంద్రం రాష్ట్రాలు తీసుకుంటున్నట్టు మీరు ఆదాయం వల్ల ట్యాక్స్లో చూస్తే మనకి ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ డీజిల్లో సెంటరు 94% పెంచారు. అంటే 2014-15లో కంపేర్ చేస్తే 2019-20లో 94% పెంచారు. అదే రాష్ట్రాలు 2014 నుంచి 2020 వరకు చూస్తే 37% పెంచారు వాళ్ళు, అంతకుమించి పెంచలేకపోయారు. ఇంకొక కారణం ఉంది ఇక్కడ రాష్ట్రాలు అడ్వాలరం డ్యూటీ వసూలు చేస్తారు, అంటే మీరు ధర ఎంత ఉందో దాని మీద పర్సంటేజ్. కానీ కేంద్రం వసూలు చేసే ట్యాక్సెస్ పర్ లీటర్కి ఇంత అని ఉంటుంది. అంటే మీరు లీటర్ పెట్రోల్ ధర $10 కావచ్చు, $5 కావచ్చు, వాళ్ళు వసూలు చేసే ట్యాక్స్ మాత్రం అంతే ఉంటుంది. అందువల్ల రాష్ట్రాలకే నష్టం కానివ్వండి, కేంద్రానికి పెద్దగా నష్టం లేదు, వాళ్ళు కోల్పోయింది అంతగా లేదు. ఇది కేవలం కట్టి తుడుపు మాత్రమే కానివ్వండి, ఇది మళ్ళీ ఇంకో 4 రోజుల్లో పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీరు ప్రీవియస్ హిస్టరీ తీసుకుంటే ఎలక్షన్స్ ముందో లేదా కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని పండుగల ముందో వాళ్ళు తగ్గించి మళ్ళా దాన్ని వెనక్కి తీసుకెళ్ళి క్రమేపీ పెంచుకుంటూ పోయారు. కాబట్టి చరిత్ర ప్రకారం చూస్తే ఈ తగ్గుదల కేవలం ఇది ఏదో టెంపరీ కానివ్వండి, ఇదే దిశలో మనం దీర్ఘకాలికంగా నెమ్మదిగా తగ్గిస్తూ పోతారని మనం ఆశ పెట్టుకోవడం కూడా మనకి ఆశ అవుతుందని నేను భావిస్తున్నాను. రైట్ అండి. అనంత్ గారు మీరు చెప్పండి, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అసాధారణంగా పెరగడం ఎప్పుడు మొదలైందండి? ప్రజలపై తీవ్ర భారం మోపుతున్న ఈ పన్నుల వసూళ్లు ఎంతకాలం కొనసాగుతాయి? ఇట్లా ఎంతకాలం కొనసాగుతాయంటే అండి, అది ఈజీగా చెప్పటం. ఎందుకంటే మనకి గవర్నమెంట్స్ డబ్బులు దుబారా చేసినంత కాలం ఎక్కడో చోట వసూలు చేయాలి కాబట్టి ఒకటి ఫ్రీ ఇచ్చి ఇట్లా తీసుకుంటా ఉంటారు. ఇదేంటంటే రోజు మనం లేకపోతే 4 రోజులకు ఒకసారి పెట్రోల్ వెళ్ళినప్పుడు మనం ట్యాక్స్ కడతా ఉంటాం. వాళ్ళేమో నెలకోసారిను 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఏదో స్కీమ్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనం ఫ్రీ ఇచ్చేసారు అనుకున్నంత కాలం ఇట్లా ట్యాక్స్లు కడతానే ఉండాలి. ఇటువంటి ట్యాక్స్లు ఎందుకనంటే సింపుల్ లెక్క అండి. ఇప్పుడు 16 అక్టోబర్ 2021 సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఏంటంటే ఢిల్లీలో అంటే ₹105 పెట్రోల్ ఆ రోజు ఉన్నప్పుడు ₹44 మాత్రమే పెట్రోల్ కంపెనీలకు వెళ్ళేది, ఆయిల్ కంపెనీలకు వెళ్ళేది. మిగిలింది ఎక్సైజ్ డ్యూటీ 32.90, సేల్స్ ట్యాక్స్ వ్యాట్ స్టేట్స్ కలెక్ట్ చేసేది వచ్చి 24.3, డీలర్ కమిషన్ వచ్చి 3.9. అంటే
స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ సుమారు మీకు ఏంటంటే 57 రూపాయలు చిల్లర సుమారు 57 రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. సో మన ఎకానమీ ఆర్థిక పరిస్థితుల్లో ఏంటంటే 90 రూపాయలు మించి 80 రూపాయలు మించి మన ఆర్థిక పరిస్థితి ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలుగుతుందని నేనైతే అనుకోనండి. ఇప్పుడు మనకున్న ఇబ్బందులు అన్నీ కూడా ఏంటంటే దానికి సంబంధించి వస్తా ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకి 2011-12 వాళ్ళు అంత ముందు గవర్నమెంట్ పెంచారు అని అంటే అప్పుడు 150 రూపాయలకి వెళ్ళిందండి ఆయిల్. ఇప్పుడు మనకి $19 వచ్చినా మనకి తగ్గట్లేదు. $80 ఇప్పుడు $80 ఉంటేనే 115 ఉంది. రేపు పొద్దున్న $100 వెళ్తే అది $150 తిరిగి వెళ్తుంది. అదేంటంటే ఇంటర్నేషనల్ గా పెరిగింది. ఒక మినిస్టర్ గారు ఏమంటారంటే మన పెట్రోల్ ధర తగ్గించినట్టయితే మన కాళ్ళు మనం నరుక్కున్నట్టు. ఆయన సొంత కారులో గనక రోజు వెళ్ళమనంటే ఆ మాటలు రావండి. సో మనకు వచ్చిన సమస్య ఇది. బేసిక్ గా ఏంటంటే మనకున్న ఆ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ సబ్సిడీ అనేది మారాలి. మారకపోతే ఇట్టాగే జరుగుతూ ఉంటుంది. అది సమస్య. రైట్ అండి. పార్థసారథి గారు, అసలు అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు ఎట్లా ఉన్నాయండి? పెట్రోల్ దేశంలో కంపెనీలు డీలర్లకు చేరేటప్పటికీ అదనంగా కేంద్రం ఎన్ని రకాల పన్నులు ఎంతెంత స్థాయిలో కలుపుతోందండి? ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టు మనము 1 month నెల క్రితం డేటా తీసుకుంటే ప్రభుత్వం అఫీషియల్ వెబ్సైట్లో మన పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ వెబ్సైట్లోంచి తీసుకుంటే 16 అక్టోబర్న ఆయిల్ వీళ్ళు ప్రొక్యూర్ చేసేటప్పుడు వాళ్ళు బల్క్గా చేస్తారు. అది ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క డాలర్ ప్రైస్ ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే లాస్ట్ క్వార్టర్కి తీసుకుని యావరేజ్ ప్రైస్ అరైవ్ చేసి బేస్ ప్రైస్ ఫిక్స్ చేస్తారు. ఆ బేస్ ప్రైస్ మొన్న అక్టోబర్ 16వ తారీఖున తీసుకుంటే పెట్రోల్కి ₹44.40 ఉంది, డీజిల్కి ₹46 ఉంది. అంటే ఈ ధరకి ఆయిల్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద వాళ్ళు డీలర్స్కి సప్లై చేస్తారు. డీలర్స్కి సప్లై చేశాక దాని మీద మీకు మళ్ళీ వాళ్ళ కమిషన్ ఇందాక మిత్రులు చెప్పినట్టు పెట్రోల్ మీద ₹4, డీజిల్ మీద ₹2.60 డీలర్ కమిషన్ ఛార్జ్ చేస్తారు. ఇది కాకుండా సెంటరు వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ మీద ₹32.90, డీజిల్ మీద ₹31.80 ఛార్జ్ చేస్తారు. ఇక స్టేట్స్కి వస్తే ₹24.30, ₹13.80 పెట్రోల్ మీద డీజిల్. అంటే ఒక ₹100 కనుక మీరు పెట్రోల్ ధరను తీసుకుంటే అందులో ఆయిల్ కంపెనీలకు వెళ్ళేది ₹42, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేది ₹31, డీలర్ కమిషన్ ₹4, రాష్ట్రాలకు వచ్చే వాటా ₹23. అదేవిధంగా డీజిల్లో ₹100 డీజిల్కు మనం పార్థసారథి గారు మీరు చెప్తున్న మెజర్మెంట్ లెక్కలకి మెజర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇంత పన్ను వెయ్యాలి అనే దానికి ఏమైనా ప్రాతిపదిక ఉందా? ఇంత పన్ను వెయ్యాలనే దానికి ప్రాతిపదిక అంటే ప్రభుత్వం ట్యాక్సెస్ నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చెబితే ఇందాక నేను చెప్పినట్టు 2014కి ఇప్పటికీ మీరు కంపేర్ చేస్తే జీడిపి మీద 2% మనకి పెట్రోల్ మీద ట్యాక్సెస్ విధిస్తున్నామండి. పైగా ఎక్సైజ్ డ్యూటీ మీద కేంద్రానికి వచ్చే మొత్తం ట్యాక్సెస్లో ఒకప్పుడు 50-60% పెట్రోల్ మీద ఉంటే ఇవాళ 85% నుంచి 90% సింగభాగం ట్యాక్సెస్ ఎక్సైజ్ డ్యూటీ మీద కేవలం పెట్రోల్ మీదే కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మిగతా వస్తువుల మీద ఈ కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఇన్కమ్ తగ్గిపోవడం వల్ల, రెండోది ఏంటంటే మీరు ఎంత పెంచినా సరే సామాన్య మానవుడు పెట్రోల్ మీద మనకి కంపల్సరీగా మనకి ట్రావెల్కి మనం వాడుకోవాలి కాబట్టి దాని మీద ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటాం దాన్ని. అంటే ధర పెంచినా సరే మనం విసుక్కుంటూనో తిట్టుకుంటూనో మనం భరిస్తాం. అందువల్ల ఈ 2 కారణాల వల్ల వాళ్ళు దీని మీద ట్యాక్స్ని విధిస్తున్నారనమాట మొత్తం. ఓకే అండి. అనంత్ గారు, పెట్రోలియం పన్నుల తగ్గింపు విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య పరస్పర ఆరోపణల కారణం ఏంటండి? అయితే జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే సమన్యాయం జరుగుతుందన్న వాదన సబబేనా? మీరేమంటారు? సార్ ఒకటండి, జిఎస్టీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టేట్స్ ఒప్పుకోవటమే వాళ్ళ ఇంటలెక్చువల్ పవర్టీకి నిదర్శనం అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాన్స్టిట్యూషన్ పరంగా ఇచ్చిన ట్యాక్సెస్ తీసుకెళ్లి సెంట్రల్ చేతుల్లో పెట్టి, లేదా ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు నార్త్ కి సంబంధించిన విషయాల్లో ట్యాక్స్లు డిసైడ్ చేసేది ఫైనల్ గా నార్త్ వాళ్ళకి కూడా సౌత్ వాళ్ళకేమో నార్త్ వాళ్ళకి సౌత్ ఉంటుంది. 1 state 1 vote, సెంట్రల్ గవర్నమెంట్ 33% ఓట్స్ అనేది అసలు కంప్లీట్ కాన్సెప్చువల్ లో ప్రాబ్లం ఉందండి. సో అక్కడ పక్కన పెట్టేసాను. ఒక బ్లండర్ చేసిన తర్వాత ఇంకో బ్లండర్ చేయడానికి స్టేట్స్ కి ఇష్టం లేకుండా జిఎస్టీ అయితే ఈ ప్రాబ్లం అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో పొలిటికల్ గా తీసుకొచ్చి మేము ఇట్లా చేయండి. ఏమండి, జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ పాతదానికే సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇవ్వలేము, మీరు అప్పు తెచ్చుకోండి అనే పరిస్థితి.
ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల ట్యాక్సులు కాంపన్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్టా వేస్తుంది? దానికి ఇష్టం లేకుండా ఇది ఒక పొలిటికల్ ఫుట్బాల్ లాగా అయిపోయింది తప్ప వాళ్ళు అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటేనండి, వీళ్ళు ఎకనామిక్స్ అయినా మాట్లాడరు, పాలిటిక్స్ అయినా మాట్లాడరు, రెండు కలిపి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు అందరూ కలిసి. ఇప్పుడు లిక్కర్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ గనక జిఎస్టీ పరిధిలోకి వెళ్ళినట్టయితే స్టేట్స్ దివాళా తీస్తాయి. అది అందరికీ తెలిసిందే. అది స్టేట్స్ కి తెలుసు, సెంటర్ కి తెలుసు, అది ఓపెన్ ప్రజలకి తెలుసు, అందరూ నటిస్తా ఉంటారు. ఇప్పుడు జిఎస్టీలోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ విపరీతమైన ట్యాక్సెస్ వసూలు చేసి సెంట్రల్ గవర్నమెంట్ బ్యాలెన్స్ షీట్ అనేది చాలా బాగుందండి. అనుకున్న దానికన్నా నియర్లీ 7% అప్పులు తక్కువ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కి రెవెన్యూ లేదు అని అనుకోవటం తప్ప అని చెప్పి స్టేట్స్ కూడా వీళ్ళు చెప్పినంత ఏమి దెబ్బతినలేదు. ఎందుకంటే ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది, వాళ్ళు యాక్చువల్లీ ఆదాయం ఓవరాల్ గా అన్ని స్టేట్స్ కి, కొన్ని స్టేట్స్ కి తగ్గచ్చు, కొన్ని స్టేట్స్ కి పెరిగి ఉండొచ్చు కానీ ఆదాయం, బట్ ఓవరాల్ గా అగ్రిగేట్ గా చూసుకుంటే పోయిన సంవత్సరం అంటే మనకి కోవిడ్ మాక్సిమం ఇంపాక్ట్ ఉన్నప్పుడు రాష్ట్రాలకి ఓవరాల్ గా ఆదాయం 8,000 కోట్లు ఎంతో పెరిగిందండి అందరి మీద. సో ఇన్ఈక్వాలిటీ అనేది ఉంటుంది స్టేట్స్ లో, అది పక్కన పెట్టేసేయండి. సో అందుకని ఏంటంటే మాకు ఆదాయం తగ్గిపోయిందని వీళ్ళు స్టేట్స్ నటించడం, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మేమన్నీ సరిగ్గా చేస్తాం, మీరు పెంచుకోండి, ట్యాక్సులు పెంచుకోండి అని వాళ్ళు ఎవరికాళ్ళు పెంచుకొని ఫైనల్ గా ఏం చేస్తున్నారంటే అండి, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కన్జంప్షన్ ఓరియంటెడ్ ఎకానమీ, మన నియర్లీ 70% ఇంటర్నల్ కన్జంప్షన్ మీద ఆధారపడిన ఎకానమీని నాశనం చేసేసి పెట్టేసేస్తున్నారండి. ఆ ట్యాక్స్లు ఈ స్కీమ్ ఇస్తాం, ఆ స్కీమ్ ఇస్తాం అని చెప్పేసి. సో జిఎస్టీలోకి వెళ్ళటం మూలాన ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది తప్ప కాంపన్సేషన్ సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదండి. బారోయింగ్ చేయలేరు, ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ దగ్గరలో ఉన్నారు. ఇక దాటితే మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇబ్బంది వస్తాయి. ఇప్పుడు అసలే గ్లోబల్ బాండ్ మార్కెట్స్ లో కూడా మన ఇండిసెస్ కలుపుతారంటున్నారు. సో ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. అది జరగదండి. అనవసరంగా 6 నెలలకు ఒకసారి ఆ డిబేట్ తీసుకొచ్చి ఏదో అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేసే డిస్కషన్ తప్ప ఇవన్నీ అనవసరమైన వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకోవటం తప్ప ఇంకోటి ఏమీ లేదు. అది ఎందుకంటే ఇట్లా ట్యాక్స్ వేసుకుంటూ వెళ్తా అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంతోషంగా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఇంతకు చెప్పాను కదండి, 6,37,000 కోట్లు ఒక సంవత్సరంలో, కోవిడ్ సంవత్సరంలో, కోవిడ్ మొత్తం నాశనం అయిపోయిందని చెప్తున్న తరుణంలో 6,37,000 కోట్లు కేవలం పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద 9 రకాల ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసి దానికి స్టేట్ ఇంకా కొంత కలిపి వసూలు చేస్తున్నారని అంటే ఇంకా వేరే మనం చెప్పుకోవడానికి లేదు, మనం చెప్పుకుని బాధపడటం తప్ప ఇంకా ఏం ఉండదండి. పార్థసారథి గారు, కేంద్రం రాష్ట్రాల మధ్య పెట్రోల్ డీజిల్ పన్నుల రాబడి, పంపిణీ వాటాలు అసమానంగా ఉన్నాయన్న విమర్శ ఒకటి ఉందండి. దీనిపై మీ పరిశీలన ఏంటండి? అది మీరు అన్న మాట వాస్తవం అండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు మీరు తీసుకుంటే స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ, ఆ తర్వాత సెస్, ఈ 3 ఉంటాయండి. ఈ మూడింటి మీద టోటల్ కలుపుకొని మీకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పన్నులు విధిస్తారు. కానీ ట్యాక్స్ వాటాలు షేర్ చేసుకున్నప్పుడు రాష్ట్రాలతో కేంద్రం షేర్ చేసుకునేది కేవలం మీకు ఎక్సైజ్ డ్యూటీ మీద మాత్రమే. మీకు ఉదాహరణకి చెప్తానుండండి, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పాలసీ కింద ఈ ఏడాదికి వాళ్ళు ఈ మ్యాటర్ ఎలా డిసైడ్ చేశారంటే, పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ₹48 వసూలు చేస్తుంది, స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ ₹11, రోడ్ ట్యాక్స్ మీద ₹20.50, మొత్తం కలిపి ₹33. అదేవిధంగా డీజిల్ మీద ₹83 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ ₹8, ఆ తర్వాత రోడ్ ట్యాక్స్ ₹22, మొత్తం కలిపి ₹32. అంటే కేంద్రం వసూలు చేస్తున్న ₹33 పెట్రోల్ మీద ట్యాక్సు, డీజిల్ మీద ₹32 ట్యాక్స్ మీద ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఈ ఏడాది నుంచి 41% షేర్ చేసుకోవాలి. కానీ ఆ 41% అన్నది ఈ ₹33 మీద ₹32 మీద జరగదండి. అది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మీద మాత్రమే జరుగుతుంది. అది ఎంత ఉంది? ₹2 ఉంది మొత్తం. ఈ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ ఈ రోడ్ ట్యాక్స్ సెస్ అన్నది వాళ్ళు కేంద్రం పూర్తిగా తీసుకుంటుంది. ఇది రాష్ట్రాలతో షేర్ చేసుకోదు. ఇది వాస్తవం. అందువల్ల రాష్ట్రాలకి పెద్దగా ఒరిగేదేం లేదు. ఇప్పుడు కూడా కేంద్రం తగ్గించిన ₹10, ₹5 వాళ్ళ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించగలిగారు, తగ్గించేశారు. కానీ రాష్ట్రాలకు ఆ వెసులుబాటు లేదు. అందువల్ల రాష్ట్రాలు తగ్గించే పరిస్థితులు లేదు. కొన్ని రాజకీయంగా ఒకే పక్షంలో ఉన్నటువంటి కేంద్రంలో పార్టీతో ఉన్నటువంటి రాష్ట్రాలు వాళ్ళు తగ్గించి ఉండొచ్చు, కానీ మిగతా పార్టీలు మాత్రం తగ్గించే సమస్య లేదు. ఓకే అండి. అనంత్ గారు, పెట్రోల్ డీజిల్ ధరలు సాధారణ స్థాయికి ఎప్పుడు వస్తాయండి? ఇంతకాలం పైకి ఎగబాకిన ధరలు అదే పద్ధతిలో కిందకు దిగి రావాలంటే ఏం చేయాలి?
ఏం చేయాలంటే ఒకటండి, గవర్నమెంట్ కి ఆ పొలిటికల్ విల్ ఉండాలి. వాళ్ళది ఏంటంటే పొలిటికల్ విల్ కన్నా అసలు వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉండాలండి. జనాలను కొంచెం కన్జ్యూమ్ చేయనివ్వండి, జనాలను బతకనివ్వండి అనే ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 57 రూపాయలు ట్యాక్స్లు వసూలు చేస్తున్నారంటే ఇంకా దానికి మనం ఇంకా అంతకన్నా చెప్పగలిగిందే లేదు. ఎందుకంటే ఒకటేంటంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిందని చెప్పి వడ్డీ రేట్లు పెంచుకోవటం ఉపయోగం లేదండి. ఆర్బీఐ వాళ్ళు ఎప్పుడో గోల పెట్టారు. 2 నెలల క్రితమే చెప్తున్నారు మీరు పెట్రోల్ ధరలు తగ్గించండి అని చెప్పి. 10 రూపాయలు పెంచి 5 రూపాయలు తగ్గించారు ఆ తర్వాత ఆర్బీఐ వాళ్ళు చెప్పిన తర్వాత. సో ఇప్పుడు ఎందుకంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. మనకి డీజిల్ ప్రైస్ అనేది పెరిగితే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. లాజిస్టిక్స్ దగ్గర నుంచి 25% లాజిస్టిక్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ ఉంటుందని ఆ లాజిస్టిక్స్ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారండి. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి అన్ని డీజిల్, రైతులు వాటర్ కోసం గ్రౌండ్ వాటర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ డీజిల్ వాడతారు కాబట్టి ఫుడ్ ప్రైసెస్ పెరుగుతాయి. ఫుడ్ ప్రైసెస్ లో దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో 39% ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ లెక్కలు వేసుకుని గవర్నమెంట్ వాళ్ళు సీరియస్ గా కనుక ఉన్నట్టయితే డ్రాస్టిక్ గా తగ్గించి ఖర్చులు పెట్టండి, లేకపోతే స్కీములు ఇవ్వండి, ఓట్ల కోసం స్కీములు వాళ్ళు ఇచ్చుకుంటా, బెనిఫిట్ ఏమో ఒకటో రెండో గ్రూపులకి ఇస్తా, మిగిలిన వాళ్ళందరి దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు బాగా ధనికుల దగ్గర ట్యాక్స్ కడుతున్నారని చెప్పి అనుకోవటం తప్పండి. ఎవరో ఒక మినిస్టర్ అన్నాడు, ఒక స్టేట్ గవర్నమెంట్ లో మినిస్టర్ పెట్రోల్ ఎంతమంది వాడతారని. ఆయన చాలా పొరపాటు పడుతున్నారు. కొన్ని లక్షల మంది 2 వీలర్స్ వాడుతున్నారండి. కోట్లు 2 వీలర్స్ ఉన్నాయి. సో వాళ్ళందరి దగ్గర రూపాయి ఇచ్చినట్టు ఇచ్చి 2 రూపాయలు వసూలు చేస్తారు. అంతకంటే జరిగేది ఏమీ లేదు. సో నేనైతే మాత్రం తగ్గుతుందని చెప్పి నేను అనుకోనండి. ఆయిల్ ప్రైస్ అంటే పెట్రోలియం ప్రోడక్ట్ ప్రైసెస్ తగ్గనంత కాలం ఇండియా ఎకానమీ విల్ కంటిన్యూ టు రిమైన్ ఏ హై కాస్ట్ ఎకానమీ. ఇది మనం ఎన్ని రిఫార్మ్స్ చేస్తాం, అవి చేస్తాం అని మన స్టేట్మెంట్లు ఇప్పించుకొని చప్పట్లు కొట్టించుకొని లేకపోతే ఫేస్బుక్ లోను, వాట్సాప్ లోను, ట్విట్టర్ లోను గొప్పలు చెప్పుకోవటం తప్ప మనం ప్రాక్టికల్ గా మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గదు. అది తగ్గించాలి. ఇంతంత ట్యాక్స్ వసూలు చేసిన తర్వాత అసలు ఈ ఉత్పత్తి ఎట్టా చేస్తారండి? ఎందుకంటే మీరు ఒకసారి ఆ వెబ్సైట్ కనుక చూస్తుంటే ఈ ట్యాక్సులు కాకుండా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్, డివిడెండ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అన్ని రకాలు వసూలు చేస్తారు. సో ప్రజలు ఒక రూపాయి, ఇప్పుడు ఏంటంటే కన్జంప్షన్ మనం ఎంకరేజ్ చేసాం, మీరు కన్జ్యూమ్ చేసుకోండి, లేకపోతే బైక్లు అది ఇది అని చెప్పి కొంతకాలం ఆర్ట్ కన్సెషన్ ఇచ్చారు. ఆ ఇండస్ట్రియల్ రికవరీ అయిన తర్వాత ట్యాక్సుల రూపాన వసూలు చేయడం. ఇది ఈ సైకిల్ లో నుంచి బయటపడాలి అని అంటే గవర్నమెంట్ కి సీరియస్ విల్ ఉండాలి. అపోజిషన్ లో ఉన్నప్పుడు గ్యాస్ బండ్లు తీసుకెళ్లి రోడ్ల మీద సైకిల్ దొక్కిన మినిస్టర్లు అందరూ ఇవాళ ఏమంటారు, దేశాన్ని రక్షించాలంటే 150 రూపాయలు పెట్రోల్ అయినా పర్లేదా అంటారు. మరి అప్పుడు 2012లో గుర్తు రాలేదా వాళ్ళకి? అది సేమ్. అంటే 2 పుస్తకాలు ఉంటాయండి. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక పుస్తకం తెరుస్తారు, రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఒక పుస్తకం తెరుస్తారు. సో ఆ సిస్టమ్ పోయేదాకా మన ఎకానమీకి అయితే మాత్రం రిలీఫ్ అయితే ఉండదండి, కన్స్యూమర్ కి అసలు ఉండదు. ఓకే, రైట్. పార్థసారథి గారు, ఇప్పుడున్న పరిస్థితిలో కేంద్రంతో పోటీపడి రాష్ట్రాలు ఈ పెట్రోల్ డీజిల్ పై పన్నులు తగ్గించగలవా? వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంది? అట్లాగే ఇప్పుడు ఏవైతే తగ్గించిన రాష్ట్రాలు ఉన్నాయో ఏ ప్రాతిపదికన తగ్గించాయండి? ఇప్పుడు మీరు ప్రధానంగా తీసుకుంటే అపోజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువగా తగ్గించలేదు. కేంద్రంలో నేను ఇందాక చెప్పినట్టు ఒకే పార్టీ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు బలవంతాన్ని తగ్గించారు. దానికి ఒక కారణం కూడా ఉంది. ఇప్పుడు వేరే విధంగా వాళ్ళకి ఒకే పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి వేరే విధంగా వాళ్ళకి కాంపన్సేట్ చేసేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అదే అపోజిషన్లో ఉన్న పార్టీలకి వాళ్ళకి ఇద్దరు కూడాను ఎడమొహం పెడమొహం కాబట్టి వాళ్ళు ఒకే ప్లాట్ఫామ్ మీద రారు. లాస్ట్ ఇయర్ సిఏజీ ఆడిట్లో స్పష్టంగా చెప్పారు, గుజరాత్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఫండ్స్లో పూర్తిగా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్లో చూపెట్టలేదు. ఎందుకంటే కొంత భాగం ఫండ్స్ డైరెక్ట్గా కంపెనీస్కి వెళ్ళిపోయాయి మొత్తం. పార్థసారథి గారు, రాజ్యాంగ వ్యవస్థలో ఇట్లా ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా అట్లా చేయొచ్చు అంటారా? చేయకూడదు కానీ జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు సిఏజీ ఆడిట్లో స్పష్టంగా చెప్పారు 1 month బ్యాక్, గుజరాత్ ప్రభుత్వం మాకు కేంద్రం నుంచి ఎంత నిధులు వచ్చాయని చెప్పిన దానికి యాక్చువల్గా వచ్చిన నిధులకి తేడా ఉంది, ఎక్కువ నిధులు వచ్చాయి. మిగతా నిధులు ఎక్కడికి వెళ్ళాయి? డైరెక్ట్గా ప్రభుత్వానికి కాకుండా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ డైరెక్ట్గా ఇచ్చేశారు. ఇలా ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటేను, వాళ్ళ పార్టీ పదవిలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఇక్కడ పెట్రోల్ రూపాయి తగ్గిస్తే 2 రూపాయలు వాళ్ళకి వేరే విధంగా వాళ్ళు కాంపన్సేట్ చేస్తారు. మిగతా రాష్ట్రాలకు జరగదు కదా, అందువల్ల వాళ్ళు తగ్గించే పరిస్థితిలో లేదు. వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం.
రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అయితే రికార్డు స్థాయికి చేరిన ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. అయితే అడ్డు అదుపు లేకుండా పెరిగిన ఈ ధరల వల్ల సామాన్యుడు నష్టపోతున్నాడు. సామాన్యుడితో పాటు ఒక చైన్ సిస్టమ్ లాగా మిగిలిన రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే తగ్గించిన ఈ ధరలు కేవలం ఊరడింపుగానే నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.